ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం నుండి, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగుగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చదివినటువంటి వాక్య భాగంలో భర్తిమయి అయినటువంటి గుడ్డివాడు ప్రభు ఆ త్రోవను వెళ్తున్నాడన్న సంగతిని గుర్తించి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేసి మొత్తానికి తన స్వరం ప్రభు విననట్లుగా చేసి ఆయన ప్రసన్నతను పొందుకున్నాడు. ఆ సందర్భంలో ప్రభు అతన్ని చూచి, నీకు ఏం కావాలి? నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? నన్ను నీవు ఎందుకు పిలిచావు అని అడిగాడు. భర్తిమయి తాను గుడ్డివాడు గనక ఇక ఏ ముచ్చట్లు చెప్పకుండా తన యొక్క స్థితిని స్పష్టంగా ప్రభువుకు వివరించాడు. ప్రభువా, నాకు నేత్రాలు లేవు, నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు కనిపించవు, దయచేసి నా కళ్ళను తెరువు, నేను చూచినట్లుగా నాకు సహాయం చేయి అన్నాడు. ప్రభువు వెంటనే నీవు చూపు పొందుము అని సెలవిచ్చారు. ఆ మాట ఆయన నోట నుండి వచ్చిన తోడనే ఆ గుడ్డివాని కన్నులు తెరవబడి చక్కగా చూడగలిగాడు. ఎప్పుడైతే ప్రభువును ముఖాముఖిగా చూచాడో, ప్రభు యొక్క దర్శనమును చూచాడో, ప్రభు యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క స్వరూపాన్ని చూచాడో, వెంటనే ఆయనను వెంబడించడం ప్రారంభించాడు. అప్పటి వరకు తాను భిక్షాటన చేస్తూ వాళ్ళనే వేరిని గోజాడుకుంటూ వేడుకుంటూ 4 రూపాయలు సంపాదించి తన కడుపును నింపుకునే వ్యక్తి ఇక మీదట నా చూపు తెరవబడింది, ఇక మీదట నా కన్నులు తెరవబడి ఉన్నవి గనుక ఈ పని నేను చెయ్యను, నేను నా ప్రభువును చూస్తూ ఆయనను అనుసరిస్తూ ఆయన మార్గంలో నేను సాగిపోతాను అని ఆయనను వెంబడించడం ప్రారంభించాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు శిష్యుల యొద్దకు వెళ్ళి, శిష్యులారా, ఒక్కొక్కరి యొద్దకు వెళ్ళి, పేతురు నన్ను వెంబడించు, ఆంద్రయ్య నన్ను వెంబడించు, ఫిలిప్పు నన్ను వెంబడించు అని ప్రతి వారి యొద్దకు వెళ్ళి ప్రభు అన్నారు, నన్ను వెంబడించు అని. అప్పుడు వారందరూ ఆయనను వెంబడించడం ప్రారంభించారు. కానీ ఇక్కడ మాత్రం గుడ్డివానికి ప్రభు నన్ను వెంబడించు అని చెప్పలేదు. కానీ గుడ్డివాడే తాను చూపు పొందుకున్న తర్వాత ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. దాని అర్థం తన నేత్రాలు శరీర సంబంధంగా మాత్రమే మూయబడలేదు, కానీ ఆత్మ సంబంధంగా కూడా మూయబడి ఉన్నవి. మరియు తన నేత్రాలు కేవలం భౌతిక పరంగా మాత్రమే తెరవబడలేదు, కానీ ఆత్మీయ మనోనేత్రాలు కూడా తెరవబడినవి. ప్రభు యొక్క కార్యాన్ని తాను పొందుకున్న తర్వాత, రుచి చూచిన తర్వాత, ఇక మీదట నేను ఈ లోకములో ఈ లోకస్తుని వల్ల నేను బ్రతకకూడదు, క్రీస్తు సాక్షిగానే నేను బ్రతకాలి, జీవించాలి, ఆయనను మాత్రమే నేను అనుసరించాలి, మరెవ్వరిని నేను అనుసరించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి నటనను చూచి, రమ్యతను చూచి, భోగభాగ్యాలను చూచి వారిని వీరిని నేను వెంబడించకూడదు, అనుసరించకూడదు, ఫాలో అవ్వకూడదు, వారు జీవించినట్టుగా నేను జీవించకూడదు. నన్ను, నా జీవితాన్ని మార్చి, బ్రతుకును తీర్చిదిద్ది, నాకు వెలుగునిచ్చి, నన్ను చూడగలిగేటువంటి స్థితిలోకి నన్ను నడిపించి, నన్ను ఆశీర్వదించి దీవించినటువంటి, సమాజంలో నాకు ఒక విలువను ఇచ్చినటువంటి నా ప్రభువును మాత్రమే నన్ను అనుసరించాలి, వెంబడించాలని ఆ గుడ్డివాడు దేవునితో ఒక తీర్మానం చేసుకుని ఆయనను వెంబడించాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖనమే అయినప్పటికీ వెంబడించే విషయం మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేడు అనేకుల్ని మనం చూస్తూ ఉంటే కార్యం పొందుకునేంత వరకు సేవకులను ఎంతో నెమ్మదిగా, ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ప్రేమగా వెంబడిస్తారు. కార్యము జరిగిన పిమ్మట వారు అసలు కనబడరు. అది వివాహమైన, సంతానమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, సమాధానపరచబడమైనా, గృహమైన, విదేశాల్లో చదువుకునే విషయమైన, విదేశాల ఉద్యోగమైన, ప్రభుత్వ ఉద్యోగమైన, ఇలా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎదురు చూచి అవి పొందుకున్న పిమ్మట ప్రభు యొద్దకు రావడం, సేవకుల్ని కలవడం, సహవాసం నుండి దూరమైపోవడమే జరుగుతుంది. అయితే నేడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం ఆయన చేత ఆశ్చర్యములను అనుభవించిన తర్వాత, రుచి చూచిన తర్వాత మనం ఆయనను మాత్రమే వెంబడించాలి. ఆయనను వెంబడించటంలో ఏమాత్రమో మనం వెనుక తీయకూడదు. మరికొందరు వారికి నచ్చినటువంటి సమయాన్ని పెట్టుకుంటారు. ఇన్ని వారాలు వస్తాను, ఇన్ని నెలలు వస్తాను, ఇన్ని రోజులు వస్తాను అని వాళ్ళు ఒక బోర్డర్ని గీసుకొని అక్కడ వరకు ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారు ఆయనను వెంబడించరు, మందిరానికి రారు, సహవాసముకి దూరమైపోతూ ఉంటారు. ఈ గుడ్డివాని యొక్క మనోనేత్రములు వెలిగించబడిన పిమ్మట ప్రభువును చూచాడు. ప్రభువును చూచిన వారు ఎవ్వరూ కూడా ఆయనను వెంబడించకుండా ఉండలేరు. ఒకవేళ ఆయనను అనుసరిస్తున్నాము, ఆయన పేరు పెట్టబడిన వారము, ఆయన రక్తంలో కడగబడిన వారము,
రక్త మాంసల పాలిభాగస్థులమవుతున్న వారము, తెల్లని వస్త్రం ధరించుకుని విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని వెళ్తూ ఉన్నవారమని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన యొక్క దర్శనమును చూడకపోతే ఆయనను వెంబడించలేరు. ఆయన శిల్వ దర్శనం పొందుకోకపోతే ఆయనను గుర్తించలేరు. ఆయనను ముఖాముఖిగా ఆయన శిల్వ దర్శనం చూచి ఆ శిల్వ దర్శనమును చూస్తూ ఆయన నడిపిస్తున్నటువంటి సత్య మార్గములో, జీవ మార్గంలో కుడి ఎడమలకు తొట్టెళ్లకుండా తిన్నగా నడవాలి అంటే ఆయన యొక్క దర్శనమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అద్భుతములు చేయడం, ఆశ్చర్యములు చేయడం ఆయనకి చాలా సులువే, కానీ మనం ఆయనను వెంబడించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి పని. దాని కొరకు ఆయన చూస్తున్నాడు, దాని కొరకు ఆయన వేచి ఉన్నాడు, దాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను మీకు కార్యము చేస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు అడిగిన దాన్ని నేను మీకు ఇస్తాను, అయితే మీరు నన్ను వెంబడించుటలో ఎక్కడి వరకు నిలబడతారో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గుడ్డివానికి ఎవరూ చెప్పలేదు బోధకుడిని వెంబడించు అని. తను అనుకున్నాడు, నా ఆశలన్నీ అరియాచలైపోయినాయి, నాకు ఈ జీవితంతో ఏ ఒక్క సంతోషం లేదు, నన్ను బట్టి ఎవరికి సంతోషం, నేను ఎవరికి కూడా ఉపయోగం లేను, ఈ జీవితం ఇలాగా త్వరగా ముగించబడితే చాలు అని కోరుకుంటూ ఉన్న సమయంలో ఆశా కిరణం వలె ప్రభు అతని ఎద్దకు వచ్చినప్పుడు, ప్రభు అతనికి చూపుని ఇచ్చినప్పుడు తను అనుకున్నాడు, నేను నిన్నటి వాడను, నేను చనిపోవలసిన వాడను, నేను సమాధిలోకి చేరవలసిన వాడను, నేడైతే ఆయన నాకు దృష్టినిచ్చి సజీవునిగా నిలబెట్టి సమాజంలో ఒక విలువని ఇచ్చాడు కనుక నేను ఆయనను మాత్రమే వెంబడిస్తాను అని ఎవరో అతనికి చెప్పకపోయినా తన హృదయంలో నుండి ఒక తీర్మానాన్ని చేసుకుని ఆయనను వెంబడించాడు. నేడు మనము సైతం ఆయనను మాత్రమే వెంబడించబద్దులమై ఉన్నాము. మరికొన్ని సందర్భాలలో ప్రభువును వెంబడించక ప్రభువును అనుసరిస్తున్న లేదంటే ప్రభువును ప్రకటిస్తున్నటువంటి శిష్యులను వెంబడిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బాధాకరమైనటువంటి సంగతి ఏదనగా వారు పేరుకు మాత్రమే శిష్యులు అని పేరు పెట్టుకున్నారు, కానీ వారు క్రీస్తును అనుసరించిన వారు. వారిని చూసి జనులు వెంబడించడం అనేది ఎంతో బుద్ధిహీనత. వారు క్రీస్తును వెంబడిస్తే బాగుండేమాట, కానీ వారు క్రీస్తును అనుసరించరు, వాక్యానుసారంగా జీవించరు, మాదిరికరమైన జీవితం ఉండదు, పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు, ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, క్షమాపణ ఉండదు, ఆప్యాయత ఉండదు, ఐక్యత ఉండదు. కానీ వారు మాత్రమే క్రీస్తును అనుసరిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నామని వారికి వారే డంబాలు చెప్పుకుంటూ వారే పరిశుద్ధులుగా గొప్పవారుగా తమను తాము ప్రదర్శించుకుంటూ ఉంటే అటువంటి వారిని వెంబడిస్తే వారు గుడ్డివారే. ఒకవేళ వారి చూపు కనిపిస్తున్నప్పటికీ వారు ఇంకా గుడ్డివారై ఉన్నారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రభువును వెంబడించే వారు మాత్రమే వారి నేత్రములు వెలిగించబడి ఉన్నవి అన్న సంగతి వాస్తవం. నిజముగా మనోనేత్రాలు వెలిగించబడిన వారు మనుషులను వెంబడించరు, క్రీస్తును మాత్రమే వెంబడిస్తారు. వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారు వాక్యానుసారంగా ప్రకటిస్తున్నటువంటి లేఖనములను పొందుకుంటారు, వారిని ఆదరిస్తారు, వారిని గౌరవిస్తారు, వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను అనుకరిస్తారు. కానీ వారిని వెంబడించాలి, వారు నడుస్తున్నటువంటి మార్గంలో వెళ్ళాలని నిజంగా మనోనేత్రాలు వెలిగించబడిన వారు ఎవ్వరూ అనుకోరు. మనోనేత్రాలు వెలిగించబడిన వారి యొక్క దృష్టి కేవలం ప్రభువు మీద మాత్రమే ఉంటుంది. వారిని ఆ జీవితంలో వెలిగించిన, రక్షించిన, నిలబెట్టిన, బంధకాలు తెంచిన, సమాధానాన్ని ఇచ్చిన, సంతోషాన్ని ఇచ్చిన, రక్షణను ఇచ్చిన, కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణ త్యాగము చేసిన ప్రభువును మాత్రమే దృష్టి ఉంచి తిన్నగా సాగిపోతారు. ఆయన ఉండి నిత్య రాజ్యానికి చేరేంత వరకు వారి దృష్టి ఏమాత్రము కూడా తొలగిపోదు. మధ్యలో ఎంతమంది వచ్చినా, ఎన్ని ఉద్వేగాలకు గురి చేసేటువంటి, ఎన్ని విప్లవాలకు గురి చేసేటువంటి, ఎన్ని త్రోవ తప్పించేటువంటి దుర్బోధకులు లేచినప్పటికీ వారిని ఏమాత్రము దృష్టి ఉంచక ప్రభువును మాత్రమే జీవవాక్యాన్ని చేత పట్టుకొని వెంబడిస్తారు. మనము సైతం నేడు ఈ వాక్యం ఉంటుండగా ప్రభువును మాత్రమే మనం వెంబడించాలి. ప్రభు మన యుద్ధకు వచ్చాడు, మన అక్కరలను తీర్చాడు, మనము కోరుకున్న దాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇక ఆయనను మనం వెంబడించాలి. ఆయనను వెంబడిస్తూ ఉండగా ఇంకా ఎన్నో అనేకమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఈ భూమి మీద శ్రమలు, శోధనలు వస్తాయి. నేను పూర్తిగా శ్రమలన్నీ పోయాక, శోధనలన్నీ పోయాక నేను ప్రభువును వెంబడిస్తాను అంటే కాలం గడిచిపోతుంది, జీవితం అంతమవుతుంది తప్ప అవి మాత్రం జరగవు. కనుక ప్రభువు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. లోకములో మీకు శ్రమ అని చెప్పాడు, శోధనలు మీకు వస్తాయి అని చెప్పాడు. అయితే నేను మీకు ప్రక్క నుండి తప్పిస్తాను. ఎప్పుడు తప్పిస్తాను? మీరు నన్ను వెంబడిస్తుంటే మీరు నా మార్గంలో ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఒకవేళ మీరు నన్ను వెంబడించకపోతే మీరు నా మార్గంలో ఉండరు కనుక మీకు శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మీరు పడిపోతారు. కనుక మనం ఆయనను వెంబడిస్తే మనలను ఆయన తప్పిస్తాడు. ఆయనను వెంబడిస్తే మొదటిగా మనం ఆయన ఉండే నిత్య రాజ్యానికి వెళ్తాం. లోకంలోకి మరెవ్వరిని మనం వెంబడించము. రెండవదిగా ఆయనను మనం వెంబడిస్తే, ఆయన మార్గంలో మనం నిలబడి ఉంటే ఆయన మనలను శ్రమలలో నుండి, శోధనలో నుండి, అభ్యంతరాలలో నుండి, సాతాను క్రియలలో నుండి మనలను ఆయన తప్పిస్తాడు. ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. క్షేమాన్ని, కాపుదలను దయచేసి ప్రతి అవసరం అక్కర్ను ఆయన కౌగిలిలో తీర్చి మనల్ని సాక్షిగా నిలబెడతాడు. అట్టి విధంగా మనం ఆయనను మాత్రమే వెంబడిస్తాం. మనుషులను దేవుని పేరు చెప్పుకొని దుర్వ్యాపారం చేసినటువంటి దుష్ట సాంగత్యమును వెంబడింపక, లోకస్తులను వెంబడింపక,
క్రీస్తుకు తగినట్లుగా జీవించేటువంటి సత్య సేవకుల యొక్క ఉపదేశాలను వింటూ క్రీస్తును వెంబడిస్తూ ఆయన స్వరూపులకు మనం మార్చబడి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయం ఎన్నికంటే ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. గుడ్డివాడు తన యొక్క మనోనేత్రాలు వెలిగించబడట చేత నిన్ను భౌతికంగా కాదు గాని ఆత్మీయంగా కూడా నీ ముఖ దర్శనాన్ని పొందుకున్నవాడుగా నిన్ను వెంబడించాడు. ప్రభు నేటి వాక్యం ప్రతి వారు ఇక మీద ఎప్పటికీ కూడా దుర్బోధకులను, మోసపు అబద్ధపు ప్రవక్తలను, దుష్ట సాంగత్యమును వెంబడింపక నిన్ను మాత్రం వెంబడించినట్లుగా కృప దయచేయండి. ఇంక నువ్వు స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడిన వారుగా నిలబడి ఫలించినట్టుగా మీరు సహాయం అనుగ్రహించండి. ఇంక వారి ప్రతి అవసరతను ఒక్కరూ నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఈ యొక్క లేఖన భాగాలను సాతాను ఏమాత్రం వారి హృదయం నుండి దొంగిలించకుండా కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.